జీవితాన్ని జీవించాలా? గుండెల్లోంచి రావాలి నీకు. గాడ్స్ స్పూన్ ప్రేయర్ టవర్ వారు నిర్వహించు ప్రేయర్ మీటింగ్ తేదీ 2024 ఆగస్టు 10 అనగా శనివారం మధ్యాహ్నం 2:30 స్థలం హౌస్ ఆఫ్ జీసస్ టవర్స్, రెజిమెంటల్ బజార్, సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రక్కన, సికింద్రాబాద్. వాక్యోపదేశకులు బ్రదర్ ఎం శ్యామ్ గారు, రెండంచుల ఖడ్గం, నిరీక్షణ టీవీ వర్తమానికులు. దైవజనులు మీతో నేరుగా మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేయుదురు. ప్రేమతో ఆహ్వానించేవారు గాడ్స్ స్పూన్ ప్రేయర్ టవర్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించండి. సెల్ నంబర్స్ 9392000273 మరియు 9392000274. అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్. యేసయ్యా 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 పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఉదయం లేచిన తర్వాత ఖచ్చితంగా మోకరించి ఏం చేయాలండి? నేను మళ్ళీ చెప్పనా, ప్రార్థన చేయకపోవడం వల్లే మన సమస్యలు తీరట్లా. నేను మళ్ళీ చెప్తాను, ఏకుజాముని ప్రార్థన చేసుకుని చూడండి, మనం ప్రార్థనకి జవాబు రాకపోతే నన్ను అడగండి. నేను 100% చెప్తా. నాకు చిక్కు సమస్య వచ్చినప్పుడు ప్రతిదినం ప్రార్థన చేస్తాను. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అడుగుతాను, దేవా ఈ సమస్య నుంచి విడిపించాయా, ఈ పరిస్థితి నుంచి విడిపించాయా, బాధలో ఉన్నాను విడిపించాయా అని మోకరించి ప్రార్థన చేస్తే ప్రతి సందర్భంలో దేవుడు జవాబు ఇచ్చాడండి. ప్రతి సందర్భంలో కూడా
ఈరోజు మాటలు వింటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో కూడా జవాబు వస్తుంది ఎలాంటి సమస్య అయినా. కానీ మనలో లోపం ఏంటంటే మోకాళ్ళు నేను చేయట్లా, చెప్పండి గట్టిగా, ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేయండి, పాస్ అవుతాం. ప్రార్థన చేయి, ఉద్యోగం వస్తుంది. ప్రార్థన చేయి, పిల్లలు పడతారు. ప్రార్థన చేయి, నీ బిడ్డ మారుతాడు. ప్రార్థన చేయి, నీ భర్త మారుతాడు. ప్రార్థన చేయి, నీ వ్యాధి తొలగించబడుద్ది. దైవజనులు ప్రార్థించినా సరే నువ్వు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. కొంతమంది అంటారు అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేస్తారు. కానీ వ్యక్తిగత ప్రార్థన కూడా, వ్యక్తిగత ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన అవసరం, దైవజనుడి ప్రార్థన. మీకు అర్థమైందా? దైవజనుడు కూడా మీ కొరకు ప్రార్థన. ప్రతి దైవజనుడు వేకువజామున లేచినప్పుడు ఖచ్చితంగా సంఘంలో ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారండి. ఏ దైవజనుడు హృదయంలో ఏమంటే తెలుసా? దేవా, నా సంఘంలో ప్రతి కుటుంబం బాగుండాలి ప్రభువా, పలానా బిడ్డకు సమస్య ఉంది, పలానా కుటుంబంలో సమస్య ఉంది, సమస్య నుంచి విడిపించాయా అని చేతులెత్తి కన్నీరు విడిచి తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడో లేదో తెలియదు, కానీ సంఘంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు. అదే దైవజనుడి మనస్సు. ఆలోచించండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దూరం చేసుకున్నప్పుడు మోషే పక్కదప్ప వాళ్ళందరినీ లేపాతలు పాడేసి నిన్ను గొప్ప సామ్రాజ్యంగా జన సమూహంగా మారుస్తానంటే, దేవా నా మోహం చూసాను, క్షమించాయా అని ప్రార్థన చేసి ప్రజలకు దేవుని ఆగ్రహానికి మధ్యలో నిలబడిన వ్యక్తి ఎవరండి? గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామాన్ని స్తుతిద్దామా? చాలా సందర్భాల్లో నువ్వు తప్పు చేసినా, పొరపాటు చేస్తున్నా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా, ఎందుకు సమస్యను గోండా వెళ్లకుండా ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నావు అంటే అర్థమైన తెలుసా? నువ్వు మంచి వ్యక్తివనో, అద్భుతమైన ఆత్మీయుడవనో, ఆత్మీయురాలువనో కాదు. నీ సమస్యతో దేవుడి ఆగ్రహానికి మధ్యలో నీ దైవజనుడు మోకాళ్ళుని అడ్డుపడి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నా మోహం చూసాను, క్షమించాయా. ఆ ప్రార్థన నిన్ను నిలబడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే దైవజనుడి ప్రార్థన ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు, దైవజనుని నిర్లక్ష్యం చేయకూడదు, దైవజనుడి ప్రార్థన హేళనగా మాత్రం తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా మన ప్రార్థన మానకూడదు. ఆ రోజు కనుక ఒకవేళ ప్రార్థన మానేస్తే నీకు ఆకలి చచ్చిపోవాలా అంటే, రోజు ప్లేట్ దగ్గర కూర్చున్నప్పుడు, టిఫిన్ ప్లేట్ దగ్గర కూర్చుని నీకు గుర్తు రావాలి, అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోలేదు. చాలా మంది ప్రార్థన ఎప్పుడు చేసుకుంటా తెలుసా? తినేటప్పుడు, ప్రభా అరిగే శక్తిని ప్రభా, ఇంకా అన్ని పట్లాలు పెట్టేలు ప్రభా, అరుగుతలేదు ప్రభా, ఎన్ని అరుగుతాయి. ఆ ప్రార్థన తినేటప్పుడు ప్రార్థన ఉంటుంది, ప్రయాణాల ప్రార్థన ఉంటుంది. అది ప్రార్థన కాదు. అన్నిటికంటే అంటే అప్పుడు కూడా చేసుకోవాలి, కానీ వేకుజామున ప్రార్థన చేయాలా. మరలా నీ రోజు ముగింపులో కూడా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. రూతు నేను అనుకుంటాను ప్రార్థన చేసుకుని బయలుదేరింది, అందుకని దేవుడు గొప్ప వ్యక్తి చెవిలోకి పంపించాడు. అతను క్యారెక్టర్లెస్ ఫెలో కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నేను ఒక రైతుని, ఒక ఎంప్లాయీని కూడా. పొలాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నాకు బాగా తెలుసు. అవన్నీ చూసి వచ్చిన వాడిని. ఇప్పుడంటే వ్యవసాయం కౌలుకి ఇచ్చేసాం, కానీ నేను జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను చాలా కాలం వ్యవసాయం చేశాను. పాలేరులు పెట్టుకుని మాకు రెగ్యులర్ కూలీలు ఉండేవారు, కొంతమంది మేస్త్రులు ఉండేవారు. మగవాళ్ళు కొంతమంది, ఆడవాళ్ళు కొంతమంది మేస్త్రులు ఉండేవారు. వాళ్ళు రెగ్యులర్గా కూలీలు తీసుకొస్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటో నాకు తెలుసు. ఒక రైతు ఆలోచన ఎలా ఉంటుందో కూడా చాలా మంది నేను చూశాను, నాకు తెలుసు. పొలం వెళ్తున్నప్పుడు చాలా మంది రాంగ్ గా చేస్తారు, రాంగ్ గా మాట్లాడడానికి ఇష్టపడతారు. అలాంటి సందర్భంలో కూడా మన క్యారెక్టర్ మనం ఏం చేయకూడదు, పాడు చేసుకోకూడదు. యవనస్తులైన, వివాహమైన వాళ్ళైనా, వివాహం కాని వాళ్ళైనా రూతు తన క్యారెక్టర్ నిలబెట్టుకుంది. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. ఏ పొలానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చడానికి కారణం తను పొరపాటు చేయలో తన ప్రవర్తన ఏం చేసింది గుర్తుపెట్టు. ఆత్మీయురాలుగా నువ్వు కాలేజీకి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, మందిరానికి వస్తున్నావా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ నీ క్యారెక్టర్ నువ్వేం చేయాలా గుర్తుపెట్టుకో. నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను, చాలా చోట్ల సండే స్కూల్ జరిగే చోట, కోయర్ జరిగే చోట, క్రిస్మస్ జరిగే ప్రాంతాల్లో, ఇలాంటి కోటాలు జరిగే ప్రాంతాల్లో
యవ్వన పిల్లలు కూడా నాలుక చీరేస్తాడు. జాగ్రత్త, వాక్యం సెలవిస్తుంది. మీ నోట బూతులైనను సరసోక్తులైనను ఏం రాకూడదట? గట్టిగా చెప్పాలా? గట్టిగా, మరింత గట్టిగా ఏం రాకూడదు అంటే వెటకారపు మాటలు మాట్లాడకూడదు. మందిరానికి వచ్చావు, అమ్మాయితో వెటకారపు మాటలేంటి, అబ్బాయితో వెటకారపు మాటలేంటి మాట్లాడొచ్చా? మన మాటల ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. అందుకని మందిరానికి వచ్చిన తర్వాత వెటకారంగా నవ్వుకోవడాలు, వేళాకోళంగా మాట్లాడుకోవడాలు, భోజనాలు వడ్డించి ఇక్కడ వెటకారంగా మాట్లాడుకోవడాలు చేయొచ్చా? అది వాక్యానుసారమా? గుర్తుపెట్టుకోండి. యవ్వన కాలంలో మన క్యారెక్టర్ను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? రూత్ ఏం కాపాడుకుంది? ఏం తెలుసు పరదేశినైనా అంటే అప్పుడు బోయస్ గారు ఏమన్నారు తెలుసు? అమ్మమ్మ లేదు లేదు, నీ నుంచి నేను ఏదో ఆశించి ఈ సహాయం చేయట్లా. నువ్వెవరవు, నువ్వు అన్యురాలువని నాకు తెలుసు. అన్యురాలువైనా ఈ దేవుని ఎలా నమ్మావు నాకు తెలుసు. ముసలిదానైన నీ అత్తను ఎలా హత్తుకున్నావో నేను విన్నా. గ్రామం గ్రామం నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఇవన్నీ నాకు అర్థమైంది. నాకు అర్థమైన విషయం ఏంటనంటే నువ్వు అన్యురాలివైనప్పటికీ కూడా దేవుని ఎలా నమ్మావో, దేవుని ఎలా హత్తుకున్నావో, అత్తను ఎలా హత్తుకున్నావో ఇవన్నీ నేను వింటున్నా. అంతేకాదు ఒక యవ్వనురాలు అయినా సరే యవ్వనస్తుల వైపు కన్నెత్తి కూడా చూడకుండా నీ యవ్వన ప్రవర్తన ఎలా కాపాడుకున్నావో అది కూడా నేను విన్నా. ఏం చేశా? గట్టిగా చెప్తున్నాను, విన్నా. నీ సాక్ష్యాన్ని విన్నా అని ఎవరన్నారు? బాగా ఆలోచించండి. నువ్వు జాబ్కి వెళ్ళిన చోట నీ పై ఆఫీసర్ చెప్పగలగాల, వాళ్ళ ఆత్మీయులండి, నీ గురించి విన్నానమ్మా, మీరు మంచి ఆత్మీయులట. నువ్వు పైకి వెళ్ళగాడు చెప్పాలి నీ యజమాని. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు చెప్పాలి నీ దైవజనుడు పలానా సహోదరుడు మంచోళ్ళు అండి అని. సాక్ష్యం ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ అండి? అంటే మన క్యారెక్టర్ ఇంపార్టెంట్. నీ సాక్ష్యం లేకపోతే ఎందుకు? సాక్ష్యం అంటే ఏంటి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ఇప్పుడు అగస్టిన్ అనే దైవజనుడి గురించి విన్నారు కదా, మీరు చాలాసార్లు వినుంటారు కదా. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా సెయింట్ అగస్టిన్ అని అంటారు. ఏమంటారు అంటే అర్థం ఏంటి తెలుగులో? పరిశుద్ధ అగస్టిన్. ఏ అగస్టిన్ అండి? కానీ విచిత్రం తెలుసా, ఒకప్పుడు పచ్చి వ్యభిచారం. ఎవరు? అగస్టిన్. మరి ఆయన గురించి ఎక్కడ రాసినా సెయింట్ అగస్టిన్, పరిశుద్ధ అగస్టిన్ ఎందుకు రాయబడిందో తెలుసా? యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత సైట్ పట్టుకుంటూ తిరిగేవాడు, అమ్మాయిలతో వ్యభిచారం చేసేవాడు. తన తల్లి రోజు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేది, దేవా నా బిడ్డ పాడైపోతున్నాడయ్యా, చెడు తిరుగులు తిరిగేస్తున్నాడయ్యా, నేను ఆత్మీయురాలని, కానీ వీడు పనికి మాలోడుగా తిరుగుతున్నాడయ్యా అని ప్రవాహంలాగా ఏడుస్తున్నట్టు వెళ్ళి కూర్చో. చాలా కాలం తిరిగాడు. ఒక రోజు అర్ధరాత్రి తాగేసి తిరిగి అమ్మాయిలతో వ్యభిచరించి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మూలికలు వినబడుతున్నాయి. ఏంటి మా అమ్మ గదిలో మూలికలు వినబడుతున్నాయి అని డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేసి తల్లి ఏం చెప్తుంది తెలుసా? అయ్యా నా మొహం చూసి నా బిడ్డను క్షమించాయా, వ్యభిచారైన నా కొడుకుని మార్చాయా, అది ఎంత దుర్మార్గుడైనా నా బిడ్డయ్యా, నా మొహం చూసి ఆ వ్యక్తిని మార్చాయా అని ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన విన్న హృదయం కరిగిపోయింది. అగస్టిన్ కరిగిపోయి మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత కాలంలో గొప్ప సేవకుడు అయ్యాడు. పరిశుద్ధ అగస్టిన్ గా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత అతను అడిగితే విలేకరులు అడిగారు, అయ్యా నువ్వు ఎలా మార్చబడ్డావు అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి నేను ఎవరి పాదాల దగ్గరగా గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడదామా? ఒక వ్యభిచారిని తల్లి ప్రార్థన మార్చింది. ఒక వ్యభిచారిని క్షమించి మార్చగలిగినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. అంత ఎందుకంటే బైబిల్లో సమరీ స్త్రీ 5గురితో వ్యభిచారం చేసింది. ఎంతమందితో? అలాంటి వ్యక్తి చరిత్ర పుటలకి ఎక్కలేదా? కారణం తెలుసా? ఆ పాపాన్ని అక్కడే వదిలేసిందండి. నీ బ్రతికేంటో నేను తెలియచేస్తానమ్మా అని దేవుడు చెప్పిన తర్వాత ఆ కొండ వదిలేసింది, ఆ పాపాన్ని వదిలేసింది. బాగా ఆలోచించండి. ఇప్పుడు కూడా ఒకడు ఉన్నాడు, ఆడు కూడా భర్త కాదు, ఆడు ఇంటికాడు ఉన్నాడు అని చెప్తే యేసు ప్రభు మాటలు విన్న తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిందా, పట్టణానికి వెళ్ళిందా? గట్టిగా చెప్పాలి. అంటే అర్థమైంది తెలుసా? తన పాపాన్ని ఒప్పుకుందే విడిచిపెట్టింది. ఇప్పుడు ఏమంటో తెలుసా?
తెలుసా, నాలాగా పట్టణంలో చాలా మంది పాడైపోతున్నారు, వాళ్ళకు కూడా నేను తెలియచేయాలా అని అనుకుని పరుగున సమరయ పట్టణానికి వెళ్ళిందండి. పట్టణానికి వెళ్ళి పట్టణాన్ని యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్థుతిద్దాం. ఒక వ్యభిచారి తన క్యారెక్టర్ మార్చుకుంటే ఒక పట్టణానికి రక్షణ వచ్చింది. ఒక యవనస్తుడు తన ప్రవర్తన మార్చుకుంటే కొన్ని కోట్ల మంది విశ్వాసులకు సువార్తికుడు అయ్యాడు. పరిశుద్ధ అగస్టిన్గా మార్చబడ్డాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఒకవేళ ఇప్పటి వరకు ఎక్కడో చిన్న చిన్న లోపాలు నీ జీవితంలో ఉంటే ఈ రాత్రి దేవా నా ప్రవర్తన మార్చుకుంటున్నా, నా చూపులు మార్చుకుంటున్నా, నా ఆలోచన విధానాన్ని అని ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాల. రూతు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి? చెప్పాలి గట్టిగా చెప్పండి. క్యారెక్టర్. నీవు నేను కూడా ఆశీర్వదించబడాలి అని అంటే ఏం మార్చుకోవాలా? చాలా మంది మాటలు చెప్పినప్పుడు ఏమనొస్తే ఏమనుకుంటారంటే, పాస్టర్లు ఇలాగే చెప్తారన్నా, అలా చెప్పకపోతే పాస్టర్లు ఎందుకు అవుతారు? గుర్తుపెట్టుకో, కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే, కానీ వెనకపోయావా? బైబిల్ చరిత్రలో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన పేరు శాంసన్. ఏం పేరండి? సంసోను. ఎంత బలాఢ్యుడంటే సింహాన్ని చీల్చి పడేస్తున్నాడు. 300 నక్కలు పట్టుకున్న యవనస్తుడు. ఆలోచించండి, ఒక్క కోడిని పట్టుకోలేము మనం, నిజం కదా? ఆ కోడిని గంప కింద పెట్టడానికి ఇల్లు ఎక్కి అక్కడెక్కి ఎక్కడెక్కి తిరుగుతాడు. 300 నక్కలు పట్టుకున్నాడు. సింహం ముందుకు వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతాడన్నా? ఇష్టపడతారా? సింహాన్ని చీల్చి పడేస్తాడు. కానీ సంసోను పతనానికి కారణం ఏంటి? కారణం ఏంటి? తన పాపం. ఏంటి చెప్పండి? అంటే తన క్యారెక్టర్ పాడు చేసుకున్నాడు. అమ్మాయిలతో తిరిగాడు. నా జీవి చేయబడిన వ్యక్తి అమ్మాయిలతో తిరిగాడు. క్యారెక్టర్ కోల్పోయాడు. ఇంకా చాలా కాలం దేవుని కొరకు బ్రతకాల్సిన వ్యక్తి తొందరగా చనిపోయాడు. దేవుని కృపను బట్టి చివరిలో మార్చబడిన తర్వాత చివరిలో దేవుడి దగ్గర పాప క్షమాపణ అడగడం వల్ల విశ్వాస వీరుల జాబితాలో రాయబడ్డాడు. కానీ నరకానికి వెళ్ళిపోవాల్సిన వాడు. కానీ తర్వాత తెలుసుకున్నాడు. అందుకే ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు అతను తెలుసుకున్నాడు, దేవుడికి క్షమించాడు. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, లవ్ లవ్ అనుకుంటూ తిరిగాడు. ఎవరు? సంసోను. ఆఖరికి ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీ ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్ని కోల్పోతావో నీ పతనం అప్పుడే ప్రారంభమైనట్టు. బాగా ఆలోచించండి. వేరొకల మీద ఆలోచన మళ్ళీ వాళ్ళకి తిండి మీద ధ్యాస ఉండదు, నిద్ర మీద ధ్యాస ఉండదు, కుటుంబస్తులు చెప్పేది వినరు, దైవజనులు చెప్పేది వినరు, ఆలోచన అంతా పాపం మీద ఉంటుంది. అది ఒక్కటి చాలు నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని సజీవన దహనం చేయడానికి. సో ఈ రాత్రి ఒకవేళ అలాంటి స్థితిలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దేవా ఎక్కడో కొన్ని పొరపాటు ఆలోచనలు నాలో కూడా ఉన్నాయి, పొరపాటు పరిస్థితులు నాలో ఉన్నాయి, ఈ రాత్రి అయినా విడిచిపెట్టడానికి ఇష్టపడతాను ప్రభువా అని తీర్మానం చేసుకుని సమయాన్ని ముగించండి. ఒకవేళ అన్న ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్ ఉందన్నా, ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా, వదిలే నీ జీవితానికి క్షేమం. గుర్తుపెట్టుకోండి, ఆదాము కొరకు భార్యను ఎవరు సిద్ధపరిచారు? ఎవరు సిద్ధపరిచారు? దేవుడే సిద్ధపరిచాడు. యోసేపు కొరకు భార్యను ఎవరు సిద్ధపరిచారు? మీకు ఆలోచించండి. యాకోబు కంగారు పడ్డాడు కాబట్టి 14 ఏళ్ళు చాకరీ చేయడు, అంటే భార్య కొరకు. తర్వాత ఇంకో 6 ఏళ్ళు చేశాడు, అది వేరే విషయం. అంటే దేవుడు ఏర్పాటు చేస్తే హ్యాపీ, నువ్వు ఏర్పాటు చేసుకుంటే నష్టం. ఏది కావాలి మనకి? ఒకవేళ వివాహం కానీ ఏమైనా పిల్లలు ఇక్కడ ఉండుంటే దయచేసి మీరు అలాంటి పరిస్థితులు చేయొద్దు. మీ తల్లిదండ్రులను దుఃఖ పెట్టకుండా మీ తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకోండి. ఒకవేళ నిజంగా నువ్వు ఇష్టపడి ఉంటే అతను ఎందుకు కరెక్టో ముందు మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి చేసుకో తప్ప దిక్కుమాలతనంగా వెళ్ళి అక్కడ కలుసుకుని ఇక్కడ కలుసుకుని తల్లిదండ్రుల పరువు, దేవుని పరువు, దైవజనుడి పరువు తీసే సాహసం పొరపాటున కూడా చేయొద్దు. ఓకేనా? సో రూతు ఆశీర్వదించబడ్డానికి రెండో కారణం ఏంటి? గట్టిగా చెప్పాలా? సంసోను పతనం అవడానికి కారణం ఏంటి? క్యారెక్టర్ కోల్పోయాడు. సమరయ స్త్రీ
గొప్పగా చరిత్ర లిఖించబడ్డానికి కారణం ఏంటి? క్యారెక్టర్ను మార్చుకుంది. మీకు అర్థమైందా? క్యారెక్టర్ని కాపాడుకున్న వాళ్ళు ఒకరు, క్యారెక్టర్ని మార్చుకున్న వాళ్ళు ఒకరు, క్యారెక్టర్ని పాడు చేసుకున్నది ఒకరు. ఎంత తేడా ఉంది! ఈ రాత్రి నువ్వు ఏ జాబితాలో ఉన్నావు నాకు తెలియదు. ఆల్రెడీ సమరయ స్త్రీల పాపంలో ఉంటే మార్చుకో, సంసోనులాగా ట్రైల్స్ లో ఉంటే మానుకో, రుతులాగా కాపాడుకుంటే దీవించబడతాం. దీవించబడదామా? దేవుని చేత శిక్షణ పొందుకుందామా? ఎవరి చేతిలో ఉంది? మాకు నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మోకాళ్ళ మీదకి వద్దాం, కళ్ళు ముద్దాం, హృదయాన్ని తిరుగుతాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, అలనాడు రూతు తన ప్రవర్తన యవ్వన కాలంలో కాపాడుతుంది కాబట్టి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అద్భుతమైన బోయాజు లాంటి భర్తను దేవుడే అనుగ్రహించారు. ఈ రాత్రి నువ్వు యవనస్తురాలువా, సొంత ప్రయత్నాలు చేసే స్థితిలో ఉన్నావేమో, వివాహమయ్యి కూడా ఇంకా క్రమ సంబంధాలు ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉండగా, దేవా, అవునయ్యా, అవునయ్యా, రూతు క్యారెక్టర్ ఎంత అద్భుతం దేవా, ఎవరో తెలియని వ్యక్తి సహాయం చేస్తానంటే ఏదో ప్రశ్నించింది. పరిస్థితి వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నాను, ఫేస్బుక్ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తున్నాను, సంబంధాలను ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నా. ఎంత తేడా ప్రభా! నేను ఆత్మీయురాలు కదా, వాక్యం విన్నాను కదా. రూతు లాంటి క్యారెక్టర్ నాకెందుకు ఉండదయ్యా? సమరయ స్త్రీ లాంటి పచ్చి వ్యభిచారే మార్చుకుందో నీ మాట ద్వారా. అగస్త్యుని లాంటి ఒక దుర్మార్గమైన ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మార్చుకున్నాడు కదా. ఈ రాత్రి నేను ఎందుకు మార్చుకోలేను ప్రభా? నా ప్రవర్తన మార్చుకుంటా, నా క్యారెక్టర్ సరి చేసుకుంటా. నేను పాడైపోకూడదని వర్తమానం నాకు తెలియచేసాను ప్రభా. మిమ్మల్ని బట్టి నేను సూచిస్తాను ప్రభా. నా మీద ఎంత ప్రేమయ్యా, నేను పాడైపోకూడదని సందేశం నాకు అందించాను. ఈ సందేశం ద్వారా నా బ్రతుకుని మార్చుకొని ఆశపడుతున్నాను అనుకుంటే కళ్ళులో మీ హృదయంలో రండి. మోకరించి శక్తి ఆరోగ్యం కలిగిన వాళ్ళు మీరు మోకాలు పెడతాం. చిన్న ప్రార్థించారు, చిన్న ప్రార్థించారు. నువ్వే స్థితిలో ఉన్నావు నాకు తెలియదు. దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వించాలని కోరిక నీ దైవజనుడు గారు ఏర్పాటు చేశారు. ఇది నాశనం అయిపోకూడదని దేవుడు ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగుపడతావు. ఇలాగే చెప్తారు అనుకుని పరిచయం పెట్టి పాడైపోతావు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కూడా ఇక్కడ సంబంధాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, వారికి తెలియకుండా, ప్రతి విశ్వాసులకి సేవకులకి తెలియకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. ఈ రాత్రి ఎంతో మాట్లాడాలి. నా ప్రవర్తన సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. చిన్న ప్రార్థన చేయాలి. దైవజనుడిగా మీ కొరకు వచ్చిన ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. ఇంకా మార్చుకోకుండా వెళ్ళిపోతావో, మార్చుకుని దేవుని కొరకు నిలబడతావో, ఈ చిక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. ఈ రాత్రి మహాపరిశుద్ధులను పరిశుద్ధులను అనుకున్నాను. ఈ రాత్రి మీరు తెలియపరిచిన లేఖన సత్యాలు బట్టి స్థుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నాతో మాట్లాడిన మీ ప్రేమ కొరకు మీకు స్తోత్రాలు దేవ. ఈ రాత్రి మమ్మల్ని దర్శించావు, నాతో మాట్లాడాను. ఒకవేళ దేవా రూతు వంటి ప్రవర్తన నాలో లేదని నాతో మాట్లాడు. అవును ప్రభా, తల్లిదండ్రులు తెలియకుండా బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నా, తల్లిదండ్రులకు తెలియకుండా గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నా, భర్తకు తెలియకుండా చాటింగ్ చేస్తున్నా, భార్యకు తెలియకుండా షాపింగ్ చేస్తున్నా. నా ప్రవర్తన కోల్పోను కదా. ఈ రాత్రి ఆ క్యారెక్టర్ కోల్పోకుండా ఈ కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనే
యేసుని ముఖాంతంలోంచి నాతో మాట్లాడు. ఈ మాటలు వింటున్నప్పుడు నా బ్రతుకుని సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. సమర స్త్రీ వాళ్ళ క్యారెక్టర్ మార్చుకుంటా, అగస్త్యుని వాళ్ళ మార్చుకుంటా, వృత్తి వలె కాపాడుకుంటా. నేను ఎవరైతే వృద్ధి కోరుకుందా పైకి చెప్పుకోలేక వృద్ధి కోరుకునే ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన ఆలకించండి, వారి ప్రార్థన అంగీకరించండి. మరణం వరకు ఇటువంటి ప్రవర్తన కలిగి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి మీ కొరకు పరిశుద్ధ జీవితాన్ని జీవించి యేసుదేవుడు పరిశుద్ధ ప్రవర్తనగా జీవించే మరియవలే మీ కొరకు బ్రతికి వాక్యం ప్రతి బ్రతుకు వచ్చింది. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా శుభవార్త. మరి 2024 ఆగస్టు 10 శనివారం హౌస్ ఆఫ్ జీసస్ టవర్ సికింద్రాబాద్ నందు జరగబోతున్న ప్రేయర్ మీటింగ్కు నేను అటెండ్ కాబోతున్నాను కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆసక్తి కలిగిన వారు, అన్న ఈ మీటింగ్కి మేము కూడా అటెండ్ అవుతాం అన్న ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే ఆ యొక్క మీటింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తారు. కనుక ప్రేమపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీటింగ్ అడ్రస్ హౌస్ ఆఫ్ జీసస్ టవర్, రెజిమెంటల్ బజార్, సెయింట్ మేరీస్ కాలేజ్ పక్కన, సికింద్రాబాద్. సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న వారు మీ దీన సేవకుడు బ్రదర్ ఎం శ్యామ్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.